ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరికీ, చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రభు నామములో మీ అందరికీ ఈ ఆదివార కాలం యొక్క శుభములు తెలియజేసుకుంటూ, దేవుడు ఆయన నియమించినటువంటి ప్రతి రోజులను కూడా మరి వారం రోజుల్లో ఆదివారంకి దేవుడు ఒక గొప్ప దిన ప్రత్యేకత ఇచ్చాడు. మరి యేసు ప్రభు కూడా పునరుత్థానుడై మరి లేపబడింది కూడా ఆదివారంన గనక ఈ ఆదివారంని మనం పునరుత్థాన దినము అని కూడా అంటాం. ఆమేన్. గనక మరి ఆరాధనకు వచ్చేటటువంటి వారు ఈ ఆదివారము లేదు నేను ఆరాధనకు వెళ్ళలేక ఫిజికల్ గ్యాదరింగ్లో నేను పార్టిసిపేట్ చేయలేక ఉన్నాను, లేదంటే నేను లైవ్లో పార్టిసిపేట్ చేస్తాను, లేదంటే ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి ఒక మెసేజ్తో నేను ఈ యొక్క ఆదివారము దేవుని సన్నిధిలో నా యొక్క సమయాన్ని గడుపుతానని ఎవరైతే నిశ్చయించుకుంటారో వారి జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతా ఉన్నాడండి. ఆమేన్. గనక దేవుడు అనుగ్రహించే ఈ ఆశీర్వాదం కూడా ఆయన బిడ్డల జీవితాలలో నిరర్ధకము కానేరదు. ఆమెనంటే ఆ వాగ్దానము ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదండి. గనక ఆదివారము దేవుని సన్నిధిలో ఉండాలనేటటువంటి ఆశ మరి ప్రతి ఒక్కరి జీవితంలో కలుగులాగున ఈరోజు దేవుడి యొక్క వాక్య భాగంలో నుండి చక్కటి వాక్యాన్ని ఈరోజు మనం తెలుసుకొని పోతా ఉన్నాం. ఆమేన్. నిజమే, కొన్నిసార్లు మరి పార్టిసిపేట్ చేయలేకపోతుండొచ్చు. మరి దూరంగా ఉండి ఈ వాక్యంలో నువ్వు ఈ లైవ్లో నువ్వు పార్టిసిపేట్ చేసి మరి దేవుని సన్నిధిలో నిలబడి ఆ యొక్క ఆశీర్వాదాలను పొందుకోవచ్చు. కానీ ఫిజికల్ గ్యాదరింగ్లో అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారో అక్కడ వారి మధ్యలో నేను ఉంటానంటాడు దేవుడు. కనుక ఈ యొక్క స్క్రీన్ ద్వారా శక్తి వెళ్ళదా అంటే దేవుడికి మరి ఒక పవర్ అంటూ లేదంటే ఒక లిమిటెడ్ ప్లేస్ అంటూ ఏమీ లేదు. హీఈస్ అన్లిమిటెడ్ గాడ్. కనుక ఎక్కడి నుండైనా ఎంత దూరమైనా దేవుని శక్తి పనిచేస్తుంది. కానీ చూడండి, మనం ఎక్కడైతే కలుసుకుంటామో అక్కడ దేవుని శక్తి, అక్కడ దేవుని యొక్క మహిమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యము ఎల్లప్పుడూ ఉంచబడుతుంది. ఆమెను గనుక ఈ యొక్క ఆదివారంలో దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ గొప్పదైన ఆశీర్వాదాన్ని మనము దేవుని వాక్యము ద్వారా తెలుసుకోబోతా ఉన్నాం. ఆమెన్. గనుక మొట్టమొదటిగా ఎక్సోడస్ నిర్గమకాండము 5వ అధ్యాయానికి వెళ్దాం. నిర్గమకాండము 5వ అధ్యాయం. సో అందులో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇజ్రాయేలీలు చాలా భయంకరమైన దాస్యం అనే కాడి కింద ఉంటారు. అందరికీ తెలిసినటువంటి విషయం. ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉండి వారు అక్కడ కష్టపడుతూ ఉంటారు. కనుక దేవుడు యెహోవా దేవుడు ఆయన బిడ్డల యొక్క స్థితిని చూసి వారి మూలుగును విని మోషేను వారిని విడిపించడానికి పంపించటం జరుగుతుంది. ఆమెన్. అయితే వీరు వాగ్దాన దేశం వైపు రావాలండి. వాగ్దాన దేశం వైపు రావాలి అంటే వాగ్దాన దేశంలో ఏమున్నాయంటే గొప్పదైన సంతోషం ఉంది, గొప్పదైనటువంటి ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, జీవం ఉంది, సమృద్ధి కలిగినటువంటి జీవం, సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన రప్పించాలనుకుంటున్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నాయి. ఆమెన్. గనుక మరి ఈ యొక్క సిచ్యువేషన్లో మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడవలసినటువంటి పని ఏర్పడింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఫరో ఎల్లప్పుడూ కూడా సాతానుడికి సూచనగా ఉన్నాడు. ఆయన బిడ్డల పైన ఎటువంటి భయంకరమైన బరువులను వాడు ఉంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని సన్నిధికి రాకుండా ఉండటానికి, లేదంటే దేవునితో సహవాసం చేయకుండా ఉండడానికి, లేదంటే మరి ఆ యొక్క వారి స్థితిగతిని చూపించి దేవుడితో దూరంగా వెళ్ళిపోవటానికి ఈ విధంగా ఫరో సాతానుడికి సూచనగా ఉన్నాడు. గనక మరి యెహోవా దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మన యేసయ్య, ఆయన బిడలమైన మన కొరకు ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకంటే దాస్యం అనే కాడి కింద ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ అట్టి దాస్యంలో నుండి విడిపించటానికి ఆయన శిలువ రక్తము ద్వారా మనలను కొని ఆ రక్తంలో మనలను ప్రతి బలహీనత, రోగము, ప్రతి కాడి నుండి విమోచించి మనలను క్రీస్తులో నూతన సృష్టిగా మార్చి తండ్రి దేవుడి వద్దకు చేర్చి ఆయన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ఆమెన్. కనుక ఇది మనం జ్ఞాపకం ఉంచుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు మనం చూడాలి. ఆమెన్. కనుక అనేక మంది బిడ్డలు ఈ లోకంలో ఏ విధంగా ఉన్నారంటే ఈ స్థితిలో ఉన్నారు.
అయితే మరి దేవుడి యొక్క మనస్సు ఏంటి, దేవుడి యొక్క చిత్తం ఏంటి, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఎక్సోడస్ చాప్టర్ 5 మొదటి వచనం చదువుదాం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. చూడండి, అప్పుడైతే వారు అరణ్యములు ఉన్నారు, ఎందుకంటే ఐగుప్తులో నుండి రప్పించబడుతున్నారు కనుక. అప్పటికి ఇంకా వారు మందస్సం అనేటటువంటి ఆ యొక్క నిర్మాణాన్ని దేవుడికి వారికి బయలుపరచలేదు. మరి ఆరాధించవలసినటువంటి స్థలం ఇంకా ఏర్పాటు చేయబడలేదు గనక వారు అరణ్యంలో ఉన్నారు. గనక దేవుడు ఏం చెప్తారు, అరణ్యంలో ఉత్సవం అరణ్యంలో దేవుణ్ణి ఆరాధించటానికి. ఆమేన్. కానీ మనమైతే ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఆరాధన స్థలాలు ఉన్నాయి. లేదనుకోండి, ఒక ఇంట్లోని మనము 4-5 కలుసుకొని, లేదంటే అనేక మంది కలుసుకొని ఏ చోటైతే ప్రార్థన జరుగుతుందో అక్కడ మనము దేవుని ఆరాధించేటటువంటి స్థలముగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని ఆరాధించేటటువంటి ఆలయముగా ఉన్నాం. ఆమేన్. గనక ఇక్కడ అరణ్యంలో అంటే మనం అందరం అరణ్యమునికి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశం కాదు, కానీ అప్పుడు వారు బయటికి రప్పించబడినప్పుడు వారికంటూ సొంతదైనటువంటి గృహాలు లేవు. గనక అరణ్యంలో దేవుణ్ణి ఆరాధించడానికి, ఉత్సవం జరిగించుకొనడానికి. కనుక ఆదివారం వచ్చిందంటే మనం ఏమనుకోవాలంటే, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మేము పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే యేసయ్యతోని గడిపే ప్రతి నిమిషం మనకి ఏ విధంగా ఉండాలంటే ఒక ఉత్సవం లాగా ఉండాలండి. చూడండి, బాధపడుతూ వెళ్ళొచ్చు, కానీ ఆదివారం రోజున, లేదంటే ఎవ్రీడే ఏ రోజైతే నువ్వు దేవుడి సన్నిధికి వస్తా ఉన్నావు, ఆ రోజు ఈ దేవుని నుండి గొప్పదైన విడుదలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలా. నువ్వు రోగముతో ఉన్నావు, నేను ఈరోజు ఆరాధనకి వెళ్తున్నాను, ఈరోజు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనేటటువంటి కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి. ఈరోజు దేవుడు నా యొక్క స్థితిగతిని మార్చబోతున్నాడని ఎక్స్పెక్ట్ చేసి నువ్వు బయలుదేరాలి. ఇదిగో ఈరోజు నేను చూస్తున్నటువంటి ఒక రాంగ్ రిపోర్ట్ ఇక నేను చూడను, నా దేవుడు ఈరోజు దాన్ని మార్చబోతున్నాడని దేవుడి నుండి ఎక్స్పెక్ట్ చేయాలి. గొప్ప అద్భుతాలను ఎక్స్పెక్ట్ చేసి మనం దేవుడి సన్నిధిలోనికి వస్తే ఆయన నీ యొక్క ఎక్స్పెక్టేషన్ని ఎప్పుడు కూడా ఫెయిల్ కానివ్వడు. ఆమెన్. ఎందుకంటే నన్ను అడుగు, నేను నీకు ఇస్తానంటాడండి దేవుడు. అడిగిన దానికంటే కూడా, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తానంటాడు. కనుక మనము దేవుని నుండి ఎక్స్పెక్ట్ చేయాలి. నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారు. ఎందుకంటే మనం వచ్చినప్పుడు దేవుణ్ణి ఏం అడగాలో తెలియదు. దేవుని నుండి మరి ఏం పొందుకోవాలంటేటువంటి మర్మము ఎవరు ప్రజలకి, దేవుని బిడ్డలకు బోధించడం లేదు. కనుక ఈరోజు అయితే మరి ఈ వాక్యము చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు ప్రతిరోజు, ఏ రోజు నువ్వు దేవునితోని సహవాసం కలిగి ఉంటే ఆ రోజు నువ్వు గొప్ప అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. మరి ఈరోజు ఆదివారం కనుక మనం అందరము ఆరాధించుకుంటున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు. కనుక నువ్వు ఈ ఆరాధనలో పాల్గొన్న ఎక్కడి నుండి చూస్తున్నప్పటికీ, నువ్వు ఇది తర్వాత టైంలో నువ్వు చూస్తున్నప్పటికీ, ఈరోజు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ అద్భుతము నిన్ను కలుసుకొనుగాక. ఆమెన్. నా ఇక్కడ ఉత్సవము చేయటానికి వెళ్ళాలని ఫరోతో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. నా 2వ వచనం చూస్తే, ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవరు? చూడండి, ఎందుకంటే యెహోవా దేవుడు ఎవరో ఫరోకి తెలియదు. తెలిసినా కూడా చూడండి, ఆ యొక్క దేవుణ్ణి నమ్మటానికి, లేదంటే ఆయనను రికగ్నైజ్ చేయడానికి వాడు ఒప్పుకోడు. దాని తర్వాత ఇజ్రాయేలును, నేను యెహోవాను ఎరగను, ఇజ్రాయేలును పోనీయనను. చూడండి, సాతానుడు ఎవ్రీ టైం ఏం చేస్తాడంటే ఆయన బిడ్డలని దేవుని దగ్గరికి రానివ్వకుండా ఆపాలనుకుంటాడు. ప్రతిరోజు దేవునితో నువ్వు సహవాసం చేయకుండా నిన్ను ఏదో రకంగా వాడు డైవర్ట్ చేస్తూ ఉంటాడు. నీ పనిని చూపిస్తాడు, లేదంటే నీ కష్టం ఉందనుకోండి, ఇదిగో నువ్వు ఇక్కడికి వెళ్ళకపోతే నీకు డబ్బులు రామని చూపిస్తాడు. లేదంటే ఏదో ఒక రకంగా దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆ యొక్క మార్గాన్ని వాడు క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మరి దేవుని బిడ్డలు ఏం చేయాలంటే, ఏది ఏమైనప్పటికీ నేను నా దేవుని సన్నిధిలో ఈరోజు ఉండాలనేటటువంటి కాడిని ఉంచుకోవాలి. ఈరోజు దేవుడితో నేను మాట్లాడాలనేటటువంటి, వాక్యాన్ని చదవాలనేటటువంటి ఆశను నువ్వు కలిగి ఉండాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నువ్వు శక్తిని పొందుకున్నటువంటి కుమారుడు కుమార్తెవు గనక ఆయన దగ్గరికి రావటానికి మరి ఎప్పుడూ కూడా నీ యొక్క ప్రాబ్లమ్స్తో కానీ, లేదంటే నీ యొక్క రాంగ్ రిపోర్ట్ను బట్టి కానీ ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి రావటానికి నువ్వు వెనకడుగు వేయకూడదు. పరిగెత్తాల దేవుని సన్నిధికి రావు. ఎందుకంటే గొప్పదిన విడుదల యేసు ప్రభు దగ్గరే ఉంది గనక. నీకు కావలసినటువంటి జవాబు యేసయ్య దగ్గరే ఉంది కనుక ఆ యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రావాలనుకోవాలి విశ్వాసులైనటువంటి బిడ్డలు.
ఆమేన్. ఇప్పుడు 3వ వచనము, అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు, మీ బరువులు మోయుటకు పొండెనను. చూడండి, సాతానుడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే వాక్యం చెప్పే వారి మాటలను కూడా విననివ్వడు. ఎందుకంటే వారి యొక్క స్థితిని వారికి చూపిస్తారు. చూడండి, ఈరోజు మీరు బరువులు మోయకపోతే ఈరోజు మీకు భోజనం ఉండదు. ఈరోజు నువ్వు ఆ ఉద్యోగానికి వెళ్ళకపోతే నీకు వచ్చేటటువంటి డబ్బు రాదు, నీకు కష్టం అయిపోతుంది. ఈరోజు నీ యొక్క బలహీనతను చూసి నువ్వు అక్కడికి బయలుదేరితే ఈ బలహీనత ఇంకా కూడా వర్స్ట్గా మారుతుంది, ఇంకా పెద్దగా మార్చబడుతుంది. గనక ఈరోజు నీ పనికి నువ్వు పో అని వాడు ఏం చేస్తూ ఉంటాడు సాతానుడు అంటే, దేవునితో అనుబంధం పెంచుకోవడానికి వాడు దేవుని బిడ్డలనికి హిండ్రెన్స్ కలిగిస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే 5వ వచనం, మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను, అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు, వారు సోమరులు. సాతానుడు నిన్ను ఏ విధంగా చూపిస్తాడంటే నువ్వు ఒక సోమరివి, లేదంటే నీ సెల్ఫ్ నీకు చూపిస్తూ ఉంటాడు. ఏమనంటే నువ్వు బలహీనుడివి, నీ ద్వారా ఏది జరగదు. అందుకోసమనే చాలామంది యవన బిడ్డలు చూడండి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే సాతానుడు వారి హృదయంలో ఈ భయంకరమైనటువంటి నెగటివ్ థాట్స్ని వాడుతూ ఉంటాడు. ఎందుకంటే నీ ద్వారా ఏది జరగదు, లేదంటే నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడదు, నీ వలన ఎవరికి యూజ్ లేదు, అటువంటి తలంపులన్నీ వాడు యవన బిడ్డలకి కలిగిస్తూ ఉంటాడు. గనక సాతానుడి మాటలను వినకూడదంటే నువ్వు ఎల్లప్పుడూ ఎవరి మాటను వినాలండి? యేసయ్య మాటలని వినాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వింటూ ఉండాలి. అప్పుడు సాతానుడి యొక్క మాటకి నీ హృదయంలో చోటు నువ్వు ఇవ్వవు. ఆమెను గనక ఇవన్నీ మాటలు వింటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, నీకు ఆ యొక్క డబ్బులను చూపిస్తాడు, లేదంటే నీ యొక్క భయంకరమైన వ్యాధిని చూస్తాడు, లేదంటే నీ యొక్క పాస్ట్ని నీకు చూపిస్తాడు, లేదంటే నీకున్నటువంటి సమస్యని నీకు చూపిస్తూ ఉంటాడు. ఇవన్నిట్లో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలని కూడా అనుకో. అందుకోసం అనే ప్రతిసారి నువ్వేం చేస్తావంటే నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటూ ఉంటావు. నేను అది చేసి ఉంటే ఈరోజు ఈ విధంగా కాదు, నేను అది ఉంటే ఇది, లేదంటే నేను దేవుని సన్నిధికి వెళ్ళే ఆ టైంలో నేను నా పని చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయో, లేదంటే నో, అది ఎన్నటికీ జరగని పని. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట ఎన్ని దినములు అంటే శ్రేష్టం అండి? 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినముల కంటే శ్రేష్టం అంటే నీ దేవుడికి 1000 దినములకు నీకు కావలసినటువంటి ఆశీర్వాదము ఈ ఒక్క దినములో దేవుడు నీకు ఇవ్వగలడు. కనుక దేవుడితో గడిపే ఈ సహవాసములో నీవు తప్పిపోకూడదు. గొప్పది ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో కంటే నీకు వేరేది ఎక్కువైపోయినప్పుడు ఆశీర్వాదాలు ఆలస్యం జరుగుతాయి. అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఏదైనప్పటికీ ఆదివారం రోజున నేను దేవుని సన్నిధిలో ఉండాలని, నేను దేవుని వాక్యం వినాలా, ఈ టైంని నేను నా దేవుడి కోసం కేటాయించాలను, ప్రత్యేకపరచుకోవాలి. దేవుడు నీకు జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను ఇస్తాడు. కనుక వాడు ఏమంటే నువ్వు సోమరు అని చెప్తా ఉన్నాడు సాతానుడు. కానీ నేనైతే మరి సత్యమును ఎరిగినటువంటి వారం, మనం సత్యములోనికి నడిపించబడినటువంటి వారం. పరిశుద్ధాత్మ దేవుడు సత్యమును మనకు బయలుపరిచే దేవుడు. మరి ఆ సత్యం ఏంటంటే నువ్వు సోమరివి కాదు, లేదంటే నీకు రోగం కనిపిస్తుంది కానీ అది నిజము కాదు. నువ్వు నూతన సృష్టి క్రీస్తులో. దేవుడు పాతవన్నీ గతించిన సమస్తము నూతనపరచబడిన క్రీస్తులో నీ జీవితంలో సమస్తము నూతనపరచబడ్డాయి. ఆ యొక్క అవమానం తొలగించబడింది. యేసయ్య శిలువ రక్తం నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని తొలగించి వేసింది. అయినప్పటికీ నీకు రాంగ్ రిపోర్ట్ కనిపిస్తుంది కదా అని మీరు అనొచ్చు. కానీ ఆ రాంగ్ రిపోర్ట్ని చూసి యేసు ప్రభు నామములో నిశ్చయంగా ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగింది, ఆయన కలిగింది అన్నాడు. చూడండి, కలగబోతుంది అనలేదు అక్కడ, లేదంటే నువ్వు నమ్మితే కలుగుతుంది అనలేదు అక్కడ. కలిగింది, ఆల్రెడీ డన్, అది జరిగిపోయింది. నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని పట్టుకుంటావో కలిగింది, నాకు కలిగిన దాని తర్వాత నా ఆరోగ్యాన్ని దొంగిలించడానికి సాతానుడికి హక్కు లేదు. యేసు ప్రభు నామలో వాడిని నేను బంధిస్తున్నాను, నువ్వు మాట్లాడాలి. విశ్వాసి పలికేటటువంటి మాటలు ఇవి.
ఆమెను గనక వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు, లేదంటే వాక్యాన్ని వింటున్నప్పుడు ఈ సామర్థ్యం మీలో కలుగులాగున మీరు దేవునికి మరి ఆయన కార్యమును, పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో కార్యము జరిగించను నువ్వు అనాల. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చూడండి, ఇక్కడ వీరు అన్న దాని తర్వాత ఏం జరుగుతుందంటే 9వ వచనం, మనుష్యుల చేత ఎక్కువ పని చేయింపవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనను. ఇక్కడ వాడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మోషే అహరోనులు వచ్చి వారితో చెబుతున్నటువంటి దేవుడి మాటలను సాతానుడు ఆ యొక్క బిడలకి, ఇజ్రాయేలులకి ఏమని చెప్తున్నాడంటే, వారు మాట్లాడే మాటలు ఏం మాటలండి? అబద్ధపు మాటలని చెప్తా ఉన్నాడు. గనుక ప్రజలు కూడా, దేవుని బిడలు కూడా కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, దేవుని వాక్యము అదంతా ఉట్టిది, అది అబద్ధం అనుకుంటారు. అందుకోసమనే దేవుడి సన్నిధిలో వెంటనే నాకు అద్భుతం జరగకపోతే ఈ వాక్యం అంతా అబద్ధం అనుకుంటాం. ఇదిగో అద్భుతం, ఆశ్చర్యకార్యం, ఐశ్వర్యం వస్తుందని చెప్పారు నాకు, ఇప్పటి వరకు ఏమి రాలేదు కనుక అది అబద్ధం అనుకుంటా. సాతానుడు దేవుని మాటను ఆయన బిడ్డలకు ఆలస్యం జరిగే కొలది అబద్ధంగా చూపిస్తూ ఉంటాడు. అయితే నువ్వు అది అబద్ధం అని ఎప్పుడు నమ్ముతావంటే, ఎప్పుడైతే నీకు దేవుడితో ఉండే సహవాసం కట్ అయిపోతుందో అప్పుడు నువ్వు వాడి మాటలను నమ్ముతావు. నిజంగానే ఇది అబద్ధం కనుక నేను నా పనికి వెళ్ళాలనుకుంటావు. నిజంగానే ఇదిగో ఇది వాక్యంలో ఏమీ లేదు గనక నేను ఈ స్థితిలోనే ఉంటాను గనక నేను నా యొక్క పూర్వస్థితికి వెళ్ళిపోతాను అనుకుంటారు. గనుక దేవుడి యొక్క మాటను ప్రతిదినము, ప్రతి నిమిషం మనం వింటూ ఉండాలి, ధ్యానించుకుంటూ ఉండాలి. అప్పుడు నీకు శక్తి కలుగుతుంది, అప్పుడు నీకు సామర్థ్యం కలుగుతుంది. ఈ వాక్యం నీ ఎముకలకు బలాన్ని అనుగ్రహిస్తూ ఉంది. అప్పుడు నీవు సాతానుడు పలికే ఏ మాటను కూడా నమ్మవు. ఆమెను, ఎందుకంటే నీ దేవుడు చెప్పిన మాట నీ మనసులో స్థిరంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీవు నమ్మినటువంటి ఆ మాటకు విట్నెస్ ఇస్తాడు, సత్యానికైనా మరి సాక్షిగా ఉంటాడు ఆయన. నువ్వు నమ్ముకున్నటువంటి వాక్యం సత్యం గనక ఇదిగో ఇందులో నిలబడి ఉండి వాక్యం నిన్ను ఆశీర్వదిస్తుందని చెప్తాడు గనక ఈ యొక్క మాటలు అబద్ధము కాదని నువ్వు నమ్ముతావు. ఆమెన్. నెక్స్ట్ మాట, ఇవి అబద్ధపు మాటలని చెప్పిన దాని తర్వాత 10వ వచనం, కాబట్టి ప్రజల కార్య నియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకుని, అయితే మీ పనిలో ఏ మాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చననిది. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశం అందంతటను చెదిరిపోయిరి. మరి ఆ యొక్క పని వాడు పెట్టినటువంటి కాడి భారంగా మారిపోతుంది. మొదట దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయినప్పుడు కొంచెం డబ్బు వస్తుండొచ్చు, లేదంటే కొంచెం ఆరోగ్యం ఉండొచ్చు, లేదంటే కొంచెం ఊరట కలుగుతుండొచ్చు. కానీ మరి దేవుని నుండి దూరం అయ్యేటటువంటి ఆ సీజన్లో ఏం జరుగుతుందంటే, ఆ యొక్క కాడి అనేది, లేదంటే ఆ యొక్క కష్టం అనేది, ఆ వ్యాధి అనేది నీకు ఇంకా గొప్పదైనటువంటి భారంగా, బరువుగా మార్చబడుతుంది. మొదట నీకు కొద్దిగా దేవుడు, ఈరోజు ఆదివారం నేను వెళ్ళలేదు, లేదంటే దేవుడి సన్నిధిలో నేను ఉండలేదు కనుక ఈరోజు నాకు ఒక మేలు జరిగింది, బాగా మంచిదే అనుకుంటా. దాని తర్వాత నెక్స్ట్ డేస్లలో ఏం జరుగుతుందంటే 2 వారాలు 3 వారాలు దేవుడితో జరిగేటటువంటి, దేవుడితో నువ్వు వెళ్తున్నటువంటి దూరము నిన్ను గొప్పదైనటువంటి బరువుల కిందికి నడిపిస్తూ ఉంది. వారికి సమస్య ఏమైపోయిందంటే, ఇప్పుడు గడ్డి ఇవ్వటం లేదు కానీ ఇటుకల లెక్క మాత్రం అదే చేయాలని చెప్తున్నాడు ఫరో. అదే ఇటుకల లెక్క, కానీ ఇప్పటి వరకు సప్లై చేసినటువంటి ఆ గడ్డి ఇప్పటి నుండి ఇవ్వము కనుక ఆ గడ్డిని వెళ్ళి మీరే కోసుకొని తెచ్చుకోవాలా, మీరే ఇటుకలు చేయాలా. కానీ మరి మీరే వెళ్ళి పని చేసుకొని మీరు వస్తున్నందుకు ఇటుకల లెక్క ఇంతకుముందు కంటే ఇప్పుడు తక్కువ చేస్తానా అంటే లేదు, భారం మాత్రం అదే. చూడండి, అదే నువ్వు దేవుడి సన్నిధిలోనికి వస్తే మాత్రం, యేసు ప్రభు దగ్గర ఉంటే మాత్రం ఆయన ఏం చేస్తారండి, నీ భారాన్ని ఆయన వేసుకుంటారు. చూడండి, తప్పిపోయినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల విషయంలో పారబుల్ మనం చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ యొక్క గొర్రెపిల్ల తప్పిపోయినప్పుడు, దొరికినప్పుడు ఆ యొక్క మరి కాపరి ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ గొర్రెని తీసుకొని మరి శపించడం లేదు, కొట్టడం లేదు, కానీ ఆ యొక్క గొర్రెను మెడ మీద వేసుకొని మరి ఆయన రిజాయిస్ చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడి సన్నిధిలో ఉండి నువ్వు తప్పు చేసావు నిజమే, కానీ ఆయన నిన్ను శపించి మరి పారద్రోలే దేవుడు కాదు, నీకు ఇంకా భారాన్ని పెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను క్షమించే దేవుడు, మళ్ళీ సరైన మార్గాన్ని నీకు బోధించే దేవుడు. మరి నువ్వు తిరిగి వచ్చినప్పుడు ఆయన నిన్ను భుజముల మీద ఎత్తుకొని నిన్ను ఆయన సెలబ్రేట్ చేసే దేవుడు యేసు క్రీస్తు. గనక యేసు ప్రభుకి దూరంగా వెళ్ళాలని ఎవరు అనుకోకూడదు. ఆయన మంచి దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. ఆమెను గనక యేసు ప్రభుని ఎవరైతే జ్ఞాపకం ఉంచుకుంటారో ఆయన నుండి దూరంగా వెళ్ళాలని ఎవరు అనుకోరండి.
కనుక ఈరోజు మీ యొక్క హృదయాలలో గొప్పదైన మార్పు జరుగునుగాక. ఆమెన్. నువ్వు యేసు ప్రభువును వెంబడించేటటువంటి గొప్ప బిడ్డగా ఉందువుగాక. ఆమెన్. మరి సమయం లేదు కనుక కొన్ని విషయాలు మళ్ళీ చూసి ముగించేస్తాను. 15th verse. ఇశ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినీయరైతే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు. అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మరి యొక్క ఫరో వద్దకు ఇజ్రాయేల్ ప్రజల్లో కొంతమంది నాయకులు వెళ్ళి అడుగుతారు, ఇదిగో ఇది న్యాయం కాదయ్యా, మీరు గడ్డి ఇవ్వట్లేదు, మళ్ళీ ఇటుకల లెక్క మాత్రం అంతే ఇవ్వమంటున్నారు, ఇది తప్పు, మీ దగ్గర నుండి వచ్చినటువంటి నాయకులు చేసేది మా పట్ల తప్పు అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క ఫరో ఏమంటున్నాడంటే, అవునా నిజమా అని అనటం లేదు. వాడు ఏమంటున్నాడంటే, మీరు సోమరులు 2 సార్లు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎప్పుడైనా సాతానుడు మరి దేవుని బిడలతో ఏ విధంగా మాట్లాడతాడంటే, నిన్ను డిప్రెషన్లోనికి నడిపిస్తాడు వాడు, నిన్ను నీ యొక్క సెల్ఫ్లోనికి నడిపిస్తాడు వాడు. కనుక నీవు సోమరివి అని ఎవరైనా అంటే, చూడండి, నార్మల్గా తల్లిదండ్రులు అంటే నీ బిడ్డలు ఎంతో మరి సోమర్తనంలోనికి వెళ్ళిపోతారు. మీరు చూసినట్లయితే పేరెంట్స్ ఎప్పుడైతే వారి బిడ్డలను ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరులోనికి వాళ్ళు ఉంటారు. చూడండి, నువ్వు దేవుని కృపను పొందుకున్నటువంటి బిడ్డవంటే బిడ్డలు నిజంగానే యేసు ప్రభు కృపను పొందుకుంటారు. నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవంటే నిజంగానే ఆశీర్వాదంలో వారి జీవితకాలం నిలబెట్టబడతారు. నీవు పనికిమాలినోడు అన్నారనుకోండి, ఆ బిడ్డలు ఏమీ చేయలేరు. నీవు దరిద్రుడు అని పలికారనుకోండి తల్లిదండ్రులు, బిడ్డలు ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉంటారు. కనుక తల్లిదండ్రులకు దేవుడు ఒక గొప్పదైనటువంటి ఆశీర్వాదము, ఆ యొక్క అభిషేకాన్ని నిలబెట్టాడు. కనుక మీ బిడ్డలని ఎల్లప్పుడూ మీరు ఏమైనా ఆశీర్వదించాలంటే ఆశీర్వాదమును ప్రవచించాలి. మీరు ఆశీర్వదించబడుదురుగా కానాలి. కనుక సాతానుడి మాటలు అవన్నీ. దేవుని బిడ్డలను సోమరులు, మీరు పిచ్చివాళ్ళు, లేదంటే మీరు వ్యాధిగ్రస్తులు, లేదంటే మీరు ఇంకేదో అనేది ఎవరుంటే సాతానుడు వాడి సంబంధికులు. కనుక ఈరోజు మీరు దేవుని బిడ్డలుగా ఉండి, దేవుని చిత్తము నెరవేర్చు బిడ్డలుగా ఉండి, మిమ్మల్ని మీరు దేవుని వాక్యముతో ఆదరించుకుంటూ, ఆశీర్వదించుకుంటూ, ప్రవచించుకుంటూ, మీ బిడ్డలని నెక్స్ట్ తరాన్ని కూడా క్రీస్తులో అభిషేకంలో ప్రవచించుకుంటూ నడిపించుదురుగాక. ఆమేన్. అప్పుడు మీరు గొప్పవారుగా మార్చబడతారు. మీ బిడ్డలు గొప్పదిన స్థలంలో ఉంటారు. ఆమేన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, దాని తర్వాత ఇంత పెద్ద గొప్పదైనటువంటి భారం జరిగినప్పుడు మరి వాళ్ళందరూ మళ్ళీ వచ్చి మోషే దగ్గరికి వచ్చాయా, నువ్వు వచ్చినప్పటి నుండి మాకు కష్టమే జరుగుతుంది, మాకేమీ మేలు జరగటం లేదన్నప్పుడు మోషే ఏం చేస్తున్నాడో చూద్దాం. 22వ వచనం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి, నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడి జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను. మరి మోషేకి చాలా బాధ కలుగుతూ ఉంది. వారి యొక్క కష్టం, ఆల్రెడీ కష్టంలో ఉన్నారని, మరి నువ్వు నన్ను పంపిస్తానంటే నేను వచ్చాను కదా, మరి నేను వచ్చినప్పటి నుండి ఫరో ఏం చేస్తావునంటే వారి యొక్క కాడులను, వారి భారాన్ని ఇంకా పెంచాడయ్యా, నేను వచ్చినప్పటి నుండి నువ్వు నీ బిడ్డలు విడిపించలేదేంటి అని మోషే మరి యెహోవా దేవుడి ఎదుట మొరపెడతా ఉన్నాడు. చూడండి, ఇటువంటి మొరపెట్టేటటువంటి దైవజనులు ప్రతి సంఘంలో ఉండాలి. ఆమేన్. మరి ఆ యొక్క కాపరి ఎల్లప్పుడూ బిడ్డల కొరకు మొరపెట్టేటటువంటి కాపరిగా ఉండాలి. బిడ్డలు తప్పిపోయినప్పుడు కాపరి ప్రార్థించాలి. మరి సంఘానికి ఎవరు రాకపోయినప్పుడు వారిని జడ్జి చేయడం కాదు, ఆ పాపంలో ఉన్నారు ఇది కాదు, నువ్వు నీ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఏం జరుగుతుంది, ఇదిగో ఈ ప్రజలు నీ బిడ్డలు ఎందుకు ఈ విధంగా ఉన్నారని మొరపెట్టేటటువంటి కాపరి కంపల్సరీగా ఉండాలి. కాబట్టి అటువంటి కాపరి ఉన్నటువంటి సంఘము ఎంతో గొప్పదిగా ఆశీర్వాదం పొందుకుంటుంది. ఆమేన్. గనక ఈరోజు మోషే ఆ విధంగా అడిగినప్పుడు మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఒక మాట చూద్దాం. చూడండి, ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. ఆమేన్. అయితే ఇప్పుడు సంఘముగా ఉన్నటువంటి ప్రతి బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాదం, ఇప్పటి వరకు నువ్వు చూసినటువంటి బలహీనత ఏదైనా, ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి భారం ఏదైనా,
ఇప్పటి వరకు నువ్వు చూస్తున్నటువంటి ఎటువంటిదైనప్పటికీ అది ఈరోజు దేవుడు నీకు సెలవిస్తున్న ఈ వాగ్దానంలో ప్రతిదీ మార్చబడబోతుంది. ఆమేన్. నౌ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఫరోకు నేను చేయబోయేదాన్ని నువ్వు నిశ్చయముగా చూచెదవు. ఆమేన్. ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టినటువంటి ఆ సాతానుడు, వారి బంధకాలు, ఆ చేతబడేది, వ్యాధి, ఆ లేమి, ఆ ప్రతి కష్టమును దేవుడు ఏ విధంగా డీల్ చేయబోతున్నాడు, సాతానుడు ఎంత గొప్పగా ఇదిగో దేవుడు నీ జీవితాన్ని పారద్రోలబోతున్నాడు, నీవు చూచెదవు. ఆమేన్. ఈ రాబోయే సంవత్సరంలో దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలను మనందరి జీవితాలలో జరిగించునుగాక. ఆమేన్. నమ్మిన వారందరూ ఆమేన్ అనాలి. ఎందుకంటే ఇది నీ జీవితంలో జరిగించబడుతుంది కనుక. ఆమేన్. నౌ బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో చెప్పెను. మరియు దేవుడు మోషేతో ఇట్లను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడును, దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశము కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచెదను. దేవుడు ఇప్పుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటి వరకు చూసింది ఇక నువ్వు చూడవు. దాని తర్వాత ఆయన యొక్క చాచిన హస్తం, బలమైన హస్తము ద్వారా దేవుడు నిన్ను గొప్పదైనటువంటి కనాను దేశంలోనికి నడిపించబోతున్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం అది. అక్కడ ఆశీర్వాదం ఉన్నటువంటి దేశము, గొప్పదైనటువంటి బలము కలిగినటువంటి దేశం అది. ఆమేన్. అక్కడ గొప్పదైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి నీకు. ఆమేన్. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచదను. చూడండి, నిబంధనను దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పటి వరకు కృపలో ఉండి నిబంధనను స్థిరపరచబడిన ప్రతి బిడ్డలకు తెలిసినటువంటి విషయమే. కానీ మరి ఎవరికైతే దేవుడితో నాకు నిబంధన ఉందని ఇప్పటి వరకు తెలియపరచబడలేదో వారి నిమిత్తము దేవుడు ఈరోజు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు నిబంధనని చేశాడండి. నిబంధన, రక్తపు నిబంధన అంట. అయితే మనతో యేసు ప్రభు చేసినటువంటి నిబంధన ఏంటంటే రక్తపు నిబంధన. యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా మనలను వెలపెట్టి కొన్నాడు. రక్తపు వెలపెట్టి కొన్నాడు. ఆయన ప్రాణం వెలపెట్టి మనల్ని కొన్నాడు. ఈరోజు మన యేసు ప్రభు ద్వారా తండ్రి దేవుడితో ఉంచబడినటువంటి నిబంధన ఏంటంటే రక్తపు నిబంధన. ఆ రక్తం ఎప్పుడు కూడా చెడు జరిగించదు ఆయన బిడ్డలకి. ఆ రక్తం ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. ఆ రక్తము సాతాను నుండి ప్రతి బంధకమును విడిపించేటటువంటి రక్తం. ఆ రక్తము శక్తి కలిగినటువంటి రక్తం, నిబంధనను స్థిరపరిచేటటువంటి రక్తం యేసయ్య రక్తము. గనక ఈరోజు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు మనందరికీ అంటే, ఆయన రక్తపు నిబంధనను ఆయన నీతో స్థిరపరచబోతున్నాడు ఈ రోజున. ఆమెన్. గనక ఏ వ్యాధి నిన్ను మింగివేయదు. ఆమెన్. బిలీవ్, నమ్మాల. నమ్మితేనే అద్భుత కార్యాలు జరిగించబడతాయండి. నమ్మని వారికి కష్టం. గనక నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూచెదవు. దేవుడు అంటాడు మార్తా మరియలతో, చూడండి, పునరుత్థానమందు నా తమ్ముడు లేపబడతాడంటే దేవుడు ఒక చక్కటి మాట అంటాడండి. ఈ మాట అనేక అద్భుతాలను జరిగింది నా జీవితంలో అయితే. చూడండి, నా కుటుంబ జీవితంలో అయితే, మా సంఘం జీవితంలో అయితే ఈ యొక్క ఒక్క వచనం, ఈ యొక్క మాట అనేకములైన అద్భుతాలను, అనేక స్థితిగతులను తారుమారు చేసింది. కనుక ఈరోజు వింటున్నటువంటి మీరందరూ కూడా ఈ వాక్యమును బట్టి, చూడండి, ఈ మాటను బట్టి మీరు గొప్పదిన అద్భుతాలని దినమున పొందుకుందరుగాక. నమ్మిన వారి పట్ల దేవుడి కృప జరిగించబడుతుంది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూచెదవు. ఆమెన్. ఆ యొక్క మహిమ గొప్పదైనటువంటి మహిమ. ఆమెన్. ఎంతో గొప్పదైనటువంటి సూర్య చంద్రుల నక్షత్రముల యొక్క ప్రతి కాంతిని సృజించినటువంటి మహిమ, వాటన్నిటికంటే ఎంతో గొప్పదైనటువంటి మహిమ, వర్ణించలేనటువంటి గొప్పదైనటువంటి మహిమ దేవుడి యొక్క మహిమ. ఆ మహిమ గొప్పదైన కార్యములను మనందరి జీవితాలలో జరిగించగలదు. కనుక ఆ మహిమ, యేసు ప్రభు రక్తము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క గ్లోరీ నీ జీవితంలో అద్భుతము జరిగించగలదని నీవు గనక నమ్మితే, నీవు ఆయన మహిమ నీ జీవితంలో పనిచేయడం నువ్వు చూస్తావు. ఆమెన్. గనక ఈరోజు నా నిబంధనను స్థిరపరుస్తానని చెబుతున్నాడు. గనక ఈ దేవుడు మాట్లాడే ఏ మాట కూడా అబద్ధము కాదు. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడజాలనేరని గొప్ప దేవుడు. అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాని దేవుడు. ఆమెన్. ఆయన నరుడు కాని ఆయన దేవుడు. మనమైతే ఈరోజు చెబుతాం, రేపు మర్చిపోతాం ప్రామిస్లని.
ఈరోజు ఒక మాట అంటాం, నెక్స్ట్ మినిట్ మనం మర్చిపోతాం, లేదంటే చేయాలని అనుకో. మనం అబద్ధం మాట్లాడే మనుషులు కనుక ఎవరికైతే మరి యొక్క వాక్యం ఉంటుందో, ఈ యొక్క దేవుడి యొక్క శక్తి ఉంటుందో, వారందరూ కూడా ఆయన నిజము ద్వారా చూడండి. మరి అబద్ధం అంటే అబద్ధం మాట్లాడాలనేటటువంటి ఉద్దేశం కాదు, కానీ మనుషులు కనుక ప్రతిసారి ఏదో ఒక రకంగా తప్పు చేస్తాము కనుక మరి ఆ యొక్క మహిమ నిన్ను నన్ను పరిపూర్ణం చేసి మరి సత్యం వైపు నడిపించేటటువంటి మహిమ కనుక ఈ నిబంధన నీతో పాటుగా స్థిరపరచబడుతుంది. దేవుడి నిబంధనని నీతో స్థిరపరచాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాలి కనుక సాతానుడి ప్రతి కాడి నుండి ఈరోజు నీకు విడుదల కలగబోతుంది ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. నౌ నెక్స్ట్, ఐగుప్తులు దాసత్వమునకు లోపరుచున్న ఇజ్రాయేలుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇజ్రాయేలుతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. ఆమేన్. దేవుడు గొప్ప కార్యం జరిగించబోతా ఉన్నాడు కనుక మీ అందరి జీవితాలలో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ కాడులు, మీ బరువులు, మీ యొక్క బాధ, వేదన, రాంగ్ రిపోర్ట్, మరణ పడక, ప్రతిదీ ఏదైనప్పటికీ మీ బిడ్డల యొక్క వివాహములు, డిలేస్, మీ యొక్క ప్రతి ఆలస్యం, ప్రతి బాధ, ప్రతి కన్నీటి నుండి ఈరోజు దేవుడు మీకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేనే యెహోవానని నువ్వు ఈరోజు తెలుసుకోబోతా ఉన్నావు. అంటే నీ యొక్క శక్తిని, నీ యొక్క ప్రాబ్లంని విడిపించబడినప్పుడు ఇది దేవుని హస్తమే నా జీవితంలో పనిచేసిందని నువ్వు చెప్పబోతా ఉన్నావు ఈ రోజు నుండి. ఆమెను గనక ఈ యొక్క సంవత్సరం అంతటిని కూడా కాపాడిన దేవుడు మరి రాబోయే సంవత్సరంలోనికి కూడా గొప్పదైనటువంటి ఇదే బాహుబలం, ఇదే శక్తి, ఇదే నిబంధనతో మిమ్మల్ని అందరినీ విడిపించి గొప్ప చేయబోతా ఉన్నాడు. ఆమెను కనుక నమ్మిన వారందరూ విశ్వసించి, ఇదిగో ప్రభా ఈ శక్తి, నిబంధన నాకు కావాలని ప్రార్థించాలి. ఈ యొక్క నీ సామర్థ్యము లోకమంతా చూచులాగిన నా జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు జరిగించండి అని అనాలి. చూడండి, ఏలియా ప్రార్థిస్తాడంటే కర్మేలు పర్వతం మీద ఏమని ప్రార్థిస్తాడంటే, నీవే దేవుడు అని ఈ లోకము తెలుసుకున్నట్లు, వీరందరూ తెలుసుకున్నట్లు ఈ కార్యం నువ్వు జరిగించాలంటాడు. కనుక మనం ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థించాలంటే, ప్రభువా మా జీవితంలో జరిగించబడిన ఈ అద్భుతం, మా జీవితంలో జరిగించబడుతున్నటువంటి గొప్పదైనటువంటి సామర్థ్యం, ఈ గొప్పదైన విడుదల, గొప్పదైన అద్భుతాలు మీ వలన మాత్రమే మా జీవితంలో జరిగాయని ఎవరు చూడాలండి? లోకము చూచులాగిన మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రార్థించాలి. ఎందుకంటే లోకము దీన్ని చూచినప్పుడు అండి, ఈ దేవుడు నాకు కావాలంటారు. ఆమేన్. ఇదిగో ఈమె నమ్ముకున్నటువంటి ఈ దేవుడు నాకు కావాలంటారు. ఈమె నమ్ముకున్నటువంటి ఈ దేవుడు ఇదిగో ఎంత గొప్పగా ఈమెను ఆశీర్వదిస్తే, ఎంత గొప్పగా ఈ యొక్క వ్యక్తిని ఆశీర్వదిస్తే, ఈయన యొక్క బిజినెస్ని ఆశీర్వదిస్తే, ఈయన సంఘాన్ని ఆశీర్వదిస్తే, ఈ సంఘంలో నేను కూడా ఉండాలని వారు ఆశపడతారు. కనుక అనేకులను దేవుని సన్నిధిలోనికి నడిపించినటువంటి కుమారుడుగా, కుమార్తెలుగా మనం మార్చబడతాం. ఆమేన్. ఈ ఆశీర్వాదం, ఈ అభిషేకం మీకు ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. చూడండి, మరి అదే మాట ఇంకొక చోట ఏమంటారంటే, నిర్గమకాండం 7వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. ఐగుప్తులు ఎవరండి? అన్యజనులు కదా. ఐగుప్తులు అన్యజనులు. మళ్ళీ సేమ్ మాట మాట్లాడుతుంది. నేను ఈ అద్భుతం చేసినప్పుడు ఎవరు తెలుసుకుంటారు? ఈ యొక్క అన్యజనులు తెలుసుకుంటారు నీ జీవితంలో నేను ఉన్నానని. నేను నీ పట్ల గొప్ప కార్యం జరిగించినప్పుడు ఎవరు తెలుసుకుంటారండి? లోకం, నీ చుట్టూన్నటువంటి మనుషులు, నీ చుట్టూన్నటువంటి వ్యక్తులు అందరూ దేవుని బిడ్డలే అయి ఉండకపోవచ్చు. నీ చుట్టూన్నటువంటి వారు అన్యజనులు అయి ఉండొచ్చు. యేసు ప్రభుని ఎరగని బిడ్డలు అయి ఉండొచ్చు. లేదంటే భయంకరమైన ఇంకొకటి ఏదన్నా దాంట్లో ఉండి ఉండవచ్చు. కనుక వారందరూ నిన్ను చూసినప్పుడు మాకంటే గొప్పగా వీరు ఆశీర్వదించబడుతున్నారు, వీరి దేవుడు గొప్ప దేవుడని నిన్ను చూసినప్పుడు తెలియపరచబడాలి లోకానికి. లేదు, లోకానికి జరిగింది నీకు జరుగుతుందంటే తేడా లేదండి. గమనించాలి ప్రతి ఒక్కరు. మరి చూడండి, లోకానికి జరిగేటటువంటి అవమానం నీకు జరుగుతుంది. లోకంలో ఉన్నటువంటి దరిద్రము నీ కుటుంబంలో ఉంది. లోకంలో ఉన్నటువంటి వ్యాధులు నిన్ను కూడా తాకుతున్నాయి. అంటే మొదటి ఏం లేదంటే సహవాసం లేదు. మొదటిది అంటే దేవుడితో సహవాసం. సరే, ఆదివారం వెళ్తున్నాను, ప్రతి ఆదివారం వెళ్తున్నాను నేను, అయినా కూడా ఎందుకు లేదంటే మరి నువ్వు వెళ్తున్నటువంటి చోటు కృపను బోధించే చోట లేదా నువ్వు గమనించాలి. నిజముగా నువ్వు వెళ్తున్నటువంటి చోటు యేసు ప్రభు శక్తిని నీకు చూపిస్తుందా లేదా తెలుసుకోవాలి.
నిజముగా నువ్వు వెళ్తున్నటువంటి ప్రదేశంలో యేసయ్య ఆయన అద్భుతాలను జరిగిస్తున్నాడా తెలుసుకోవాలి. ఆయన శక్తి అక్కడ ఉందా? నేను నా జీవితం మార్చబడుతుందా? ప్రతిదినం నూతనమైన గొప్పదైన ఆశీర్వాదం, సంతోషం నన్ను వెంబడిస్తుందా అనేది నువ్వు పరీక్షించుకోవాలి ఒకసారి. కనుక నేను వెళ్తున్నాననేది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్తున్నావు అనేది ముఖ్యం. ఎక్కడైతే దేవుణ్ణి నిజంగా ఆరాధించేటటువంటి మరి ఆ యొక్క సంఘాలు ఉన్నాయో, నిజముగా ఆరాధించేటటువంటి మరి ఆ యొక్క దైవజనులు ఉన్నారు, అక్కడ మీ యొక్క స్థలము, మీ యొక్క ప్రాంతము, మీ యొక్క ప్రదేశము, మీ యొక్క మరి ఆ యొక్క టైమింగ్లో మీరు ఉండి మీ ఆశీర్వాదాన్ని పొందుకుంటే ఈ జీవితంలో, వీరి జీవితంలో జరిగించబడిన అద్భుతం మీ అందరి జీవితంలో జరిగించబడుతుంది. అప్పుడు నిన్ను చూసి నీ దేవుడు నాకు కావాలంటారు. కనుక అది జరిగిన రోజు నిజముగా నీవు దేవుని కృపలో ఉన్నటువంటి కుమారుడవు, కుమార్తెవి. కనుక అట్టి ఆశీర్వాదం మీ అందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. కనుక కుటుంబమైనటువంటి వారి యొక్క శక్తిని మనం కోరుకోవాలి. ప్రభా, నా జీవితంలో పనిచేయండి, నన్ను విడిపించండి, ఈ లోకము చూచిలాగానే మమ్మల్ని ఆశీర్వదించండి, నీవు మా దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగానే మమ్మల్ని ఆశీర్వదించండి అని మీరు ప్రార్థించాలి. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. మరి యొక్క వాక్యం మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఆశీర్వదించిందని నమ్ముతా ఉన్నాను. మరి విశ్వసించినటువంటి వారందరూ కూడా ఆమేన్, ఐ రిసీవ్ అనాలి. ఈ కార్యం మీ జీవితంలో కనపరచబడును గాక. ఆమేన్. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతున్నారు, ఈరోజు మీ యొక్క రాంగ్ రిపోర్ట్స్, లేదంటే మీ యొక్క బలహీనతలు, మీ బిడ్డల భవిష్యత్తు, లేదంటే చెడ్డ అలవాట్లలో మీ బిడ్డలు ఉన్నట్లయితే ప్రతి అలవాట్ల నుండి, ప్రతి బలహీనత నుండి, ప్రతి దాస్యము నుండి, ప్రతి సాతానుడు మోయిస్తున్న కాడి నుండి, మరి ఆ యొక్క ఫరో చేతి కింద ఉన్నటువంటి బలహీనమైనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి ప్రతి ఆ యొక్క బంధకం నుండి దేవుడు ఈరోజు మీకు గొప్పదిన విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఆమెను గనుక మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, మీకు అటువంటి కార్యం జరగాలంటే, మీ జీవితాల్లో మీరు అద్భుతాలు పొందుకోవాలంటే మీరు చేయవలసిన మొదటి కార్యం ఏంటంటే, యేసు ప్రభుని మీరు దేవుడిగా అంగీకరించాలి. ఆమేన్. ప్రభువా యేసయ్యా, నీవు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మీకు వందనాలు. తండ్రి దేవా, యేసు క్రీస్తును సిలువకు నా కొరకు అప్పచెప్పిన దేవుడు, మీకు వందనాలు. ఆయనలో నన్ను మరి బలపరిచిన దేవుడు, ఆయనలో నన్ను నూతన సృష్టిగా మార్చిన దేవుడు. యేసయ్యా, నా హృదయంలోనికి రండి, నాకు దేవుడుగా ఉండండి, నేను నీ కుమార్తెగా ఉంటానయ్యా అని ఎవరైతే ఈ ప్రార్థన ప్రార్థిస్తారో, ఎవరైతే నిజముగా యేసయ్యా నువ్వు నాకు కావాలంటారో, వారి జీవితంలో ఈరోజు ఈ గొప్ప అద్భుతం మీ అందరి పట్ల జరిగించబడతా ఉంది. ఆమెన్. గనుక మరి ఆ యొక్క ప్రార్థన మీరు ప్రార్థించినట్లయితే మీరు రోజు నుండి నూతన సృష్టి, ఆమెన్, పాతవన్నీ గతించిన సమస్తం నూతనపరచబడ్డాయి ఈ రోజు నుండి. కనుక ఈరోజు దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలు, ఈ ఆశీర్వాదాలన్నీ మీ జీవితంలో కనపరచబడబోతున్నాయి. కనుక ఒక్క మాట ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మీకు వందనాలు. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. ఆశీర్వదించు దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. లార్డ్ ఫాదర్, ఇదిగో ప్రభా, ఈ దినముని మా జీవితాల్లో ప్రత్యేకపరిచిన దేవుడు అంటున్నారు. మీ కృపకై వందనాలు. పునరుత్థాన దినం ప్రభా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. అవును ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఇంకా ఆ యొక్క దాస్యం అనే కాడి క్రింద ఉన్నారు, ఇదిగో ప్రభా, ఆ యొక్క సోమరితనంలో ఉన్నారు, ఆ యొక్క బరువులు అనేటటువంటి సాతానుడు వేసిన బరువుల్లో ఉన్నారు. పరిశుద్ధాత్ముడ, వాటన్నిటి నుండి రోజు నీ బిడ్డలకు విడుదల కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా, నీ బిడ్డల పట్ల నా తండ్రి నీవు కృపగలిగిన దేవుడు అంటున్నారు. యేసు ప్రభును మా కొరకు అప్పగించినటువంటి దేవుడు సిలువకి ప్రభ సమస్తమును మాకెందుకు అనుగ్రహించు అని నీ వాక్యంలో రాయబడింది. ఈరోజు నీ బిడ్డలు నీ శక్తిని తెలుసుకొనిలాగిన వారి జీవితాలలో అద్భుతాలు మీరు జరిగించండి ప్రభా. ఇదిగో చాచిన బాహువు ద్వారా నా బిడ్డలను నేను విడిపిస్తానని నీవు సెలవిచ్చిన దేవుడు. నా తండ్రి, నీవు అబద్ధమాడ జాల నేరని దేవుడు, నీవు అద్భుతాలు జరిగించు దేవుడవు. కనుక ఈరోజు ప్రభా, ఏ కుమారుడైతే, ఏ కుమార్తె అయితే ఆ బంధకాలను ఉన్నారు, సాతానుడి కాడి క్రింద ఉన్నారు, ఆ బరువులను మేస్తూ ఉన్నారు, ఈరోజు యేసు ప్రభు నామంలో, యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రభా, నీ బిడ్డలందరికీ విడుదల కలుగులాగున ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్య నామంలో విడుదల కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ రాంగ్ రిపోర్ట్ యేసు ప్రభు నామంలో, హల్లెలూయా లార్డ్ ఫాదర్, నీ బిడ్డలకు ప్రభా ఇదిగో రైట్ రిపోర్ట్గా మార్చబడును గాక. ఇదిగో బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి ఆ తల్లిదండ్రుల ప్రార్థన నెరవేర్చబడును గాక.
కృప నీ బిడ్డలకు కలుగునుగాక. గొప్ప వెలుగు నీ బిడ్డలు చూచుదురుగాక. అయా నీ బిడ్డల జీవితాలలో మీరు జరిగించినటువంటి అద్భుతాలను బట్టి ఇదిగో మా చుట్టూ ఉన్నటువంటి అన్యజనులందరూ లోకం అంతా కూడా ప్రభువా ఇదిగో ఈ మీ దేవుడు గొప్ప దేవుడు అందురుగాక. ఇదిగో ఈ దేవుడు మాకు కావాలని చెప్పుదురుగాక. ఈ దేవుడి వద్దకు మేము పరిగెత్తుకొని వచ్చదమందురుగాక. అటువంటి గొప్ప కార్యములు నా ప్రభువా నీ బిడ్డలందరి జీవితాలను చూస్తున్నటువంటి బిడ్డలు ఇది ఏ స్థలంలో నుండి చూస్తున్నప్పటికీ ఏ ప్రదేశంలో నుండి వారు చూస్తున్నప్పటికీ వింటున్నప్పటికీ ప్రభువా విని ఏకీభవించిన ప్రతి ఆ కుమారుడు ప్రతి ఆ కుమార్తె ప్రతి యవ్వనుల జీవితంలో ప్రతి విధమైనటువంటి కుటుంబీకుల జీవితాలను నెరవేర్చబడను గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గొప్ప దేవ నీ వెలుగు నీ పైన నీ బిడ్డల పైన ఉండ దయచేయమని వేడుకోండి. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. God bless you all. Praise the Lord.